ఆ ఇంట్లో మా అమ్మగారు పులుసు కూరలు కానీ పప్పు కూరలు కానీ కొంచెం పలచగా చేసేవాళ్ళు. ఇక్కడ మా అత్తమ్మేమో కొంచెం చిక్కగా చేస్తుంది. నాకు అస్సలు తినబుద్ధి పుట్టట్లేదు. ఉల్లిపాయలు వాడనివ్వకుండానే టమోటాలు వేసేస్తున్నారు. ఏదో ఉల్లిపాయలు తింటున్నట్లుగా ఉంటుంది. అలా అని చెప్తే ఏమనుకుంటారో అని చెప్పి రోజు ఆకలితోనే పడుకుంటూ ఉంటున్నాను అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ చేశారు. సో అలా పెరుగన్నం తినడము లేకపోతే బాడీ వీక్ అయిపోవడంలోనే ఉంటుంది. నేను ఏం చేయాలి అని అడిగారు. మీరందరూ ఏం సజెషన్ ఇస్తారో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఇంటికి కూడా అలాగే ప్రతి ఒక్క పర్సన్కి కూడా వంటకి తేడా వస్తుందండి. కొంతమంది అడ్జస్ట్ అయిపోయి తినగలుగుతారు, కొంతమంది తినలేరు. అలా అని ఒక రోజు 2 రోజులైతే అడ్జస్ట్ అవ్వగలం, కానీ ఇది జీవిత కాలం కదా, జీవితాంతం అలా కడుపు మార్చుకొని ఉండలేం కదా. సో మీరు మొహమాట పడొద్దండి. మీకు నచ్చినప్పుడు చెప్పండి. అలా అని వాళ్ళని కించపరచాలని కాదు, నాకు ఇలా ఉంటే ఇష్టం అని చెప్పండి. సో వాళ్ళు అలా చేయగలిగితే ఓకే, లేదు అనుకుంటే మీకు నచ్చినట్లు మీరు చేసుకొని తినండి. ఆకలితో ఉండడం, లోపల ఆకలితో కడుపులో పేగుల్ని మార్చడం అనేది తప్పండి. మీరు మొహమాటం లేకుండా చెప్పడం అనేది కరెక్టే. కాకపోతే ఒప్పించి మెప్పించి చేసుకోండి.